హాయ్ బుజ్జులు, గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే మమ్మీ స్నాక్స్ అని గొడవ, ఇంకా మకానా చేసి ఇచ్చాననమాట. ఇంకా డిన్నర్లోకి వెజ్ పులావ్ చేస్తున్నాను. ముందుగా పోపులోకి హోల్ గరం మసాలా వేసుకొని వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, బీన్స్, బఠానీ, టమాటా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత రైస్, దాంట్లోకి కొబ్బరిపాలు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర చల్లుకొని దింపేయడమే. ఈ పులావ్కి కాంబినేషన్ గా మిర్చి గ్రేవీ చేస్తున్నాను. గ్రేవీ బాగా రావాలంటే ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు దోరగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆనియన్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, మసాలాలు వేసి వేగాక గ్రేవీ వేసుకుని మగ్గించుకోవాలి. దాంట్లోకి కొద్దిగా చింతపండు రసం, మిర్చి వేసి సిమ్ లో పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో పాటు సలాడ్ కూడా చేశాను. ఇంకా వేడివేడిగా పులావ్ ని సర్వ్ చేసుకుని డిన్నర్ అయితే ఎంజాయ్ చేశాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.